ఇగో అక్క, నువ్వు కుట్టిన జాకెట్ ఎట్టుందో చూడోసారి. ఇక నువ్వు ముద్దుకు కుడతావు కదా అని ఇచ్చింది. గిట్టనైనా చెప్పు, గిట్టనైనా ఉండేది? అది నా జాకెట్ నేను వేసుకున్నట్లు లేదక్క. ఇంకెవరిదో వాళ్ళకి వద్దకుంటే పారేస్తే తెచ్చేసుకున్నట్టుంది. నువ్వు ముద్దుకు కుడతా అని అంటే ఇచ్చిన నేను. ఏచి పని లేక పైసలు దండుగా నాకేమొద్దు, నేను ఆడబారేస్తే నా పైసలు నాకు జాకెట్ దండుగా అన్నీ దండుగా. ఏమిటికి అట్లా? ఇక ఇంటుండ్రా, ఇక జాకెట్లకు ఇవాళ రేపు బాగా డిమాండ్ ఉంది మంచిగా. ఇక అతరబుత్తర కుట్టినా కూడా పైసలు అయితే ఎడిపోవు కదా. మా అమ్మ చిన్నప్పుడు ఓ మాట అనేది, జీతం పెట్టుకుంటే చేను పిట్టలు మేస్తాయి కానీ జీతం మేస్తుందా అని అనేది. అంతే కదా చెప్పురి. మనం ఎవరినన్నా పైసలకు పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం, కొలువు చేస్తున్నాం అంటున్నాం. అప్పుడు జీతం ఉంటున్నాం అని అనేది. అప్పుడైతే మాటలు మారినాయి కానీ అర్థాలైతే గంతే కదా చెప్పురి. ఎంత పెద్ద ఉద్యోగం అన్నా వాడు జీతగాడి కింద లెక్క కదా వాడైతే. మరి వాడిగా ఎగ్గొట్టినా సరిగ్గా చేసినా చేయకపోయినా వాని పైసలు వానికి వస్తాయి కానీ పని అయితే అట్నే పోతుంది కదా. అట్లా అన్నట్టు దాని సామెత అర్థం. చేను పిట్టలు మేస్తాయి అంటే ఇప్పుడు జొన్నలు సజ్జలు అవి వేసినప్పుడు జీతగాడు సరిగ్గా చూడకపోతే అవి పిట్టలు తిని అవన్నీ ఖరాబ్ అవుతాయి. కానీ వాడు నెలకు వానికి ఇచ్చే డబ్బులు అయితే ఇవ్వాలి కదా. గట్లనే వీళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ నేర్చుకుంటారు, పూరా నేర్చుకోరు. అన్నీ సగం సగం తిరిగి అట్లే ఉంటాయి వీళ్ళ దగ్గర, మొత్తం నేర్చుకోరు. ఇక మేము కుడతాం అంటారు. నాది కూడా గిట్ట తప్పు ఉంది అనుకోరి. ఏందంటారా, బయట పోతే 200 300 అంటుర్రు కదా, సరే ఈమె 150కే కుడతానన్నది కదా అని ఈమెకి ఇచ్చిన. ఇక చూడ్రి అసలు ఇదేమన్నా జాకెట్ ఉన్నట్టుందా అసలు ఏమన్నా? ఇగో గిట్లా ఉంది. ఇగో మీకు చెప్తాను ఒక మాట, జాకెట్ ఒకటనే కాదు, ఏదైనా సరే పూరా నేర్చుకోవాలి. మంచిగా నేర్చుకొని దాంట్లో మంచి పనిమంతులు అయిన తర్వాత అప్పుడు ఆడ బోర్డు పెట్టుకోవాలి, మేము ఈ పని చేస్తామని చెప్పాలి. ఏమిట్లకేం నేర్చుకోకుండానే బోర్డు పెట్టుకుంటే నా అటువంటిది ఇట్లనే ఈ జాకెట్ కుట్టించుకున్నట్టు వస్తుంది. ఈ ఏం నేర్చుకోని వాళ్ళు ఆగమాగం పట్టిస్తే పైసలన్నీ ఖరాబే కదా చెప్పురి. ఉట్టినే వస్తాయి ఎవరికైనా పైసలు అంటే. మరి ఏమో ఇట్లా అయిపోయింది. ఇప్పుడు చూడు, మరి ఈ జాకెట్ వేసుకుందామా వేసుకోబుద్ధి కాదు. పైసలు ఇస్తుందా? మరి నేను ఇవ్వకుండా ఊకుంటుందా? అమ్మా గిట్లా ఉన్నారు. పనులు చక్కగా నేర్చుకోరు కానీ ఏదైనా పూర్తిగా నేర్చుకోవాలి. ఇప్పుడు చదువు నేర్చుకుంటే వాళ్ళు కానీ ఏది నేర్చుకుంటే వాళ్ళు కానీ, అమ్మో అన్నిటికంటే ప్రమాదం ఇంకొకటి ఉందండోయ్, డాక్టర్లు. గిదంటే పాడుగాని జాకెట్ ఖరాబ్ అయిపోతాడ వారేస్తాం. సరిగ్గా చదువుకోకుంటే డాక్టర్లు ఓరో కానీ కోమంది ఇచ్చిండ్రు అనుకోండి, ఇంకేముంది, గోయిందా అయిపోయినట్టే. మనం మళ్ళీ వస్తాం, ఇంకో మాట మాట్లాడుకుందాం, జర్ర పని ఉంది. మీకు ఏ మాట చెప్పాలన్నా మీరు నాకు చిన్న లైక్ ఒకటే ఇవ్వాలి. మీరు గది మర్చిపోతారు మీరు బాగా.